ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. ఈరోజు సమాచారం తెలుసుకోవడానికి ముందు ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి తెలుసుకుందామండి. ఇక సమాచారం తెలుసుకుందామండి. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఏపీ ఎన్జీఓ నాయకులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారును మంగళవారం కలిశారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సరెండర్ సెలవుల బకాయిలు, పీఆర్సీ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. మంత్రిని కలిసిన వారిలో ఏపీ ఎన్జీఓ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి గారు, పురుషోత్తమ నాయుడు గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. ఏపీ ఎన్జీఓ నాయకులు ఆర్థిక మంత్రి అయిన పయ్యావుల కేశవ్ గారిని కలవడం జరిగిందండి. ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సరెండర్ సెలవుల బకాయిలు, పీఆర్సీ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారండి. ఇది గొప్ప శుభ పరిణామం. ఐఆర్ లేదా పీఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకి మరియు పెన్షనర్స్కి అమలయ్యే రోజులు కొద్దిగా చేరువవుతున్నాయండి. ఈ విధంగా కొద్దిగా సమయం ప్రభుత్వ ఉద్యోగులకి చేరువవడం ఇది గొప్ప శుభవార్త. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఒక మంచి పరిణామాన్ని మనం మరొకసారి తెలుసుకుందామండి. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందండి. ఈ విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే 18 అంశాలను సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలపడం జరిగింది. హెల్త్ కార్డులు పనిచేయడం లేదని, క్యాష్లెస్ వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారండి. ఇది మనకి త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్స్కి, ఉపాధ్యాయులకి పీఆర్సీ లేదా ఐఆర్ అమలుపరిచే రోజులు అతి చేరువలో ఉన్నాయని తెలియడానికి సూచనలండి. దాదాపు 25,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఆయన సీఎం గారికి తెలిపారండి. విశ్రాంతి ఉద్యోగుల బకాయిలైనా చెల్లించాలని ఆయన కోరడం జరిగింది. అలాగే ఒకసారి ఈ మధ్య కాలంలో ఏపీటీఎఫ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన ఒక ప్రకటనని గుర్తు చేసుకుందాం. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైనా ఇంకా టీచర్లు, ఉద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించలేదని ఏపీటీఎఫ్ ఆరోపించింది. పెండింగ్ డిఏలు, వేతన సవరణ గడువు 2 ఏళ్లు దాటినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడింది. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్ ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేశారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరింది. పీఆర్సీ ప్రకటించే వరకు ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ అన్ని పరిణామాల ద్వారా మనకి ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుందండి. ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ నుంచి విజ్ఞప్తులు అయితే గట్టిగానే చేరుతున్నాయి. ఈ పరిణామాల ద్వారా ప్రభుత్వం కూడా పీఆర్సీ మరియు ఐఆర్ గురించి ఆలోచించే ఉంటుందని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 ఏళ్ల పాటు పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు గారు కోరారు. ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న 180 రోజుల పిల్లల సంరక్షణ సెలవులను కేంద్రంలో ఇచ్చినట్లు 730 రోజులకు పెంచాలని విన్నవించడం జరిగిందండి. ఈ పరిణామాలన్నీ గమనిస్తే మనకి ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుందని, ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్స్ సంఘాలు గట్టిగా తమ వంతుగా పీఆర్సీ లేదా ఐఆర్కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయని అర్థమవుతుంది. అలాగే ప్రభుత్వం కూడా పీఆర్సీ లేదా ఐఆర్ గురించి ఆలోచిస్తున్నట్లే మనకి అర్థమవుతుంది. ఈ పరిణామాల ద్వారా పీఆర్సీ లేదా ఐఆర్ త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకి అమలయ్యే సమయం దగ్గరవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగ సంఘం, పెన్షన్ సంఘం మరియు టీచర్స్ సంఘం ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఐఆర్ 30% ప్రకటించాలని గత కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న సంగతి మనకు తెలిసిందేనండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న
ఇన్ఫ్లేషన్ మూలంగా ధరలు పెరిగిపోయి అన్నిటికీ ధరలు పెరిగిపోవడం వల్ల తక్కువ జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. నేను పదే పిఆర్సీ ఐఆర్ మీద వీడియోలు చేయడానికి అసలు కారణం, నేను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒక కొడుకునండి. ప్రభుత్వ ఉద్యోగి తక్కువగా జీతం వస్తే ప్రస్తుత రోజుల్లో ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తారో నాకు తెలుసండి. రెంట్ విషయంలో, ఫుడ్ విషయంలో, హెల్త్ విషయంలో, ఏదన్నా ఫంక్షన్స్ అప్పుడు గోల్డ్ కొనడం విషయంలో, ట్రావెల్ విషయంలో, కరెంటు బిల్స్, ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిపోయాయి. రెంట్ కూడా ఎలా పడితే అలా పెంచేస్తున్నారండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ అన్ని వస్తువులు ధరలు పెరగడం వల్ల ఇప్పుడు వచ్చే తక్కువ జీతం ఏమాత్రం సరిపోవట్లేదండి. ప్రభుత్వం ఐఆర్ 30% ప్రకటిస్తే ఇది గొప్ప శుభపరిణామంగా ప్రభుత్వ ఉద్యోగులు కొంతవరకైనా భావిస్తారండి. రైస్ ధరలు పెరిగిపోతున్నాయి, వెజిటేబుల్స్ ధరలు పెరిగిపోతున్నాయి, అలాగే ఎక్సెట్రా అన్నీ పెరిగిపోతున్నాయండి. నా వంతుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి పదే చెప్పడం జరుగుతుందండి. ప్రభుత్వ ఉద్యోగులు తమకు కేటాయించిన సమయం కంటే ఓవర్ డ్యూటీ చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళకి ఎప్పుడు ఇచ్చే జీతమే ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తక్కువ జీతం తీసుకున్న వాళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారండి. ఇది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. త్వరలో ఐఆర్ 30% ప్రకటించి ప్రస్తుతం ఉన్న సమస్యలలో కొంతవరకైనా తీర్చాలని కోరుకుంటున్నానండి. ఊరుగాని ఊరొచ్చి అద్దింట్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. తల్లిదండ్రులను విడిచిపెట్టి, స్నేహితులు, బంధువులను విడిచిపెట్టి వేరొక ఊర్లో అద్దింట్లో ఉంటూ చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారండి. ఇవి మాటల్లో చెప్పినంత ఈజీ కాదండి ఇవి ఫేస్ చేసేవాళ్ళు. అందువల్ల త్వరలో ప్రభుత్వం నుంచి శుభవార్త విందామని ఆశిద్దాం. అంతా మంచి జరగాలని కోరుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.